ఒక అందమైన పచ్చని మైదానంలో డోరేమాన్ గొర్రెల సమూహం ఉంది. ఆనందంగా మేపుకుంటుంది. ఆ గుంపులో ఒక నక్క చుట్టూ తిరుగుతూ ఏదైనా చెడు చేయాలని చూస్తుంది. ఆ సమయం ఇటు తిప్పుతూ డోరేమాన్ గొర్రెపిల్లను చూసి నక్క మెల్లగా ముందుకు వచ్చి పట్టేసింది. అందుకోసం ఆ గొర్రెపిల్ల ఎంత ప్రయత్నించినా నక్క బలమైన పట్టు నుండి బయటపడలేకపోయింది. నక్క ఆ గొర్రెపిల్లను తినేందుకు సిద్ధమవుతుండగా గొర్రెపిల్ల ఒక తెలివైన ఆలోచన, ఓ నక్క, నువ్వు నన్ను తినబోతున్నావని నాకు తెలుసు. కానీ నన్ను తినే ముందు చివరి కోరిక తీర్చవు. ఏమిటి నీ కోరిక? నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. నా చివరి కోరికగా నువ్వు పిల్లు వాయించి నాకు పాట వినిపించవా? అలాగే నేను గొప్ప సంగీతం ఒక పిల్లుని తీసుకొని వాయించడం మొదలుపెట్టింది. ఆ మెలోడీ ఆ మైదానమంతా మ్రోగింది. నక్క సంగీతాన్ని ఎక్కువగా వాయించింది. చేతులు తెరిచి గొర్రెపిల్ల, అబ్బా ఎంత బాగుంది, కానీ కొంచెం ఎక్కువగా వాయిస్తే ఇంకా బాగుంటుంది అని, నీ సంగీతం మా నోబితా కంటే చాలా గొప్పది అని చెప్పింది. నక్క పొగడ్తలు తబ్బిబ్బయి ఇంకా గట్టిగా వాయించింది. అటు పెద్దగా వాయించడం వల్ల ఆ శబ్దం చాలా దూరం వరకు వెళ్ళింది. నోబితా కాపరి మరియు కోతులు రాక నక్క పెద్దగా వాయించిన శబ్దం డోరేమాన్ గొర్రెపిల్లల కోసం వెతుకుతూ నోబితా కాపరి మరియు అతని కోతులు చెవుల్లో పడింది. తక్షణమే వారు శబ్దం ఉన్న దిశగా వచ్చారు. అక్కడ నక్క గొప్ప సంగీతంగా పిల్లు వాయిస్తూ ఉంది మరియు పక్కనే గొర్రెపిల్ల ఉందని చూశారు. వెంటనే కోతులు పింఛను పట్టుకొని నోబితా ఆ గొర్రెపిల్లను కాపాడాడు. డోరేమాన్ గొర్రెపిల్ల సంతోషంగా తన గుంపు వద్దకు తిరిగి వెళ్ళిపోయింది. పింఛన్ నక్క ఓడిపోయినట్లు తల దించుకొని తన తెలివైన ఆలోచనలు గొర్రెపిల్ల తన ప్రాణాలను రక్షించుకుంది.